హాయ్ గాయ్స్, నేను ఈరోజు అయితే రణోత్సవ్కి వచ్చాను. ఇది గుజరాత్ స్టేట్లో భూజ్ సిటీలో అయితే ఉంది. ఇక్కడికైతే మార్నింగ్ టైంలో అయితే మేము వచ్చాము. ఇక్కడ ఏమైతే ఉంటుందంటే గుజరాత్ సిటీలో అయితే మనకు ఈ గుజరాత్ కల్చర్ని అయితే చూపిస్తారు. వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ కానీ, వాళ్ళు చేసే హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ వర్క్స్, ఇప్పుడు డ్రెస్సులు ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వాళ్ళు హ్యాండ్మేడ్తోనే రెడీ చేసినవి. చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ గేట్ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకు సాల్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ దీన్ని అయితే వైట్ డిసార్ట్ అని కూడా అంటారు. మనకు అందరికి అర్థం అవ్వాలనేసి సాల్ట్ ల్యాండ్, సాల్ట్ అని చెప్తున్నాను నేను. ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఒక 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాము ఆల్రెడీ. ఇది మొత్తం వైట్ కలర్లో కనిపించేది మొత్తం మీకు సాల్ట్ రా మెటీరియల్ ఇదంతా. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను రన్ ఆఫ్ కచ్లోని సాల్ట్ ల్యాండ్లో ఉన్నాను. రణోత్సవ్ చూసుకొని అయితే ఇక్కడికి వచ్చాను. ఇది సాల్ట్ ల్యాండ్ మొత్తము. ఇది మీకు కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లో, ఇదైతే సాల్ట్ ల్యాండ్ మొత్తం అయితే రా మెటీరియల్ ఉంటుంది. ఇదైతే మొత్తం చేతులకైతే మొత్తం ఇట్లా పేలిపోతుంది. ఇది టచ్ చేస్తే కాళ్ళు అయితే దిగబడ్డాయి. కాళ్ళు చూడండి ఎట్లున్నాయో, మొత్తం అయితే అంటుకుపోతుంది. ఫస్ట్ అయితే మొత్తం ఎట్లా అంటే మేము ఇందులోకి ఎంటర్ అయ్యే ముందు అయితే గట్టిగా ఉండే, మళ్ళీ మనం నడుస్తుంటే లోపల ఉన్న వాటర్ అనేది పైకి వస్తుంది. మనం ఎక్కువ ఇట్లా ఒకే ప్లేస్ నడవడం వల్ల వాటర్ అనేది పైకి వచ్చి మనకైతే ఇట్లా మొత్తం ఫస్ట్ అయితే గట్టిగా ఉండి స్మూత్ అయిపోయింది. సో ఈ టైప్లో ఉంది. ఇదంతా సాల్టే గైస్. ఇప్పుడు రన్ ఆఫ్ కచ్లో అయితే ఇది మన సాల్ట్, రా సాల్ట్. ఈ సాల్ట్ ల్యాండ్లో అయితే ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా ఇది ఎలా ఉందనేది. ఇదైతే రా అంటే మనకు న్యాచురల్గా దొరికేది సాల్ట్ అయితే బాగా హై పీక్స్లో ఉంది. అంటే రా సాల్ట్ అంటే మీకు టేస్ట్ ఎట్లుంటుంది, జస్ట్ నాలుక మీద పెట్టడంతోనే మనకు ఇట్లా ఒక జివ్వం అనే ఒక ఎక్స్ప్రెషన్ అయితే మన ఫేస్లో అయితే కనిపిస్తుంది ఎవరికైనా.
Stronger now, so I can fight away all the pain inside me. Never be afraid of the fate that finds me. Wishing I could be stronger, so I can be a real wonder. If you wanna be a wonder, baby, come and show it. Tell me what you feel in your heart and your soul. There's nothing I would take for granted.